హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే లడ్డు ఒకటి షేర్ చేసుకుంటున్నాను. ఈ లడ్డు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసి దోరగా వేయించాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం పప్పు దోరగా వేయించాలి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. అది వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు 1/2 కప్ వేసుకొని దోరగా వేయించాలి. వేగిందని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేయాలి. వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు 1 కప్పు కిస్మిస్ వేసుకొని దోరగా వేయించాలి. తర్వాత 1 కప్పు కోకోనట్ పౌడర్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఇప్పుడు 1 కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించాలి, చిటపటమనే అంతవరకు. తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. 1 యాలక్కాయ కూడా వేయాలి ఫ్లేవర్ కోసం. ఖర్జూరం అండ్ కిస్మిస్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత పూర్తిగా కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలి. మీకు నచ్చితే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డ్రైగా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేయవచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న లడ్డూలా చేసుకుంటే మన హెల్దీ లడ్డూలు రెడీ. ఇవి పిల్లలకు పెద్దలకు అందరికీ మంచి ఎనర్జీని ఇస్తుంది. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ కూడా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.